వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. నేను మీ హరిత. ముందుగా విశాఖ జిల్లా నర్సీపట్నం మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, రుత్తల ఎర్రాపాత్రుడు సమక్షంలో బుధవారం వేములపూడి తన స్వగృహంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప కుటుంబ సభ్యులు ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేసుకోనున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప. ఇందాక చెప్పాను ఇది హిస్టారికల్ కలయికని. ఏంటంటే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా పూర్వం నుంచి కూడా ఒకే కుటుంబాలు. ఎర్రాపతి గారు కానీ, గోమతి గారు కానీ, లక్షాపతి కుటుంబాలు విభేదాలు కారణాల వల్ల కలిసి పనిచేయడం జరిగింది. అంచేత ఎర్రాపతి గారు ఇతర సలహా మీద కానీ, అందరి సలహా మీద కానీ అన్ని కుటుంబాలన్నీ పదవులు ఎలాగున్నా, రాజకీయాలు ఎలాగున్నా పూర్వం మాదిరిగా కుటుంబాలన్నీ కలిసి వెళ్లాలని ఒక నిర్ణయంతో రావడం జరిగింది. అలాగే ఇందాక ముత్యాలపాప గారు చెప్పినట్టు ఈ ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యం. మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా అందరికీ అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులో ఉన్నాయి. అటువంటి పార్టీకి అందరూ కలిసి పనిచేయాలని, చంద్రబాబు గారిని ముందు నడిపించాలని చెప్పి అందరూ అనుకున్నాం. అంచేత ఇవాళ అందరం కలిసి, అన్ని కుటుంబాలు కలిసి రాబోయే రోజుల్లో కూడా మేము బ్రతుకున్నంత కాలం కూడా ఈ కుటుంబాలు ఇదే విధంగా ఉండాలనేది మా కోరిక. ఆ విధంగా వెళ్తామని చెప్పి ఒకే డైరెక్షన్లో వెళ్తాం. పెద్దలు అనుభవం వ్యక్తులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినా, మా ఎమ్మెల్యేలు అయినా పెద్దలు మన పాత్రుడు గారు పెద్దలు ఉన్నారు, అనుభవం అటువంటి వ్యక్తులు అందరూ కూర్చొని ఒక డైరెక్షన్ తీసుకుని ఆ డైరెక్షన్ ప్రకారంగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. ఒకటే చేయడం ఈ ప్రాంత అభివృద్ధి, అలాగే రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని